కార్తీక మాసం అంతా మంచిదేనండి. అంటే అన్ని 365 డేస్ మంచి రోజులే. కాకపోతే అందులో కార్తీక మాసం, శ్రావణ మాసం వీటికి ఒక ప్రత్యేకత ఉంటుందనమాట. సో, ఇందులో ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిదని కాదు. అన్ని రోజులు మంచియే. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఒత్తులు వెలిగించడం మీకు కుదరలేదో వాళ్ళు పక్క సోమవారం చేసుకోవచ్చు. ఎప్పుడైనా అండి, ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆ రోజే వెలిగించలేదని మాత్రం అనుకోవద్దు. కార్తీక మాసంలో సత్యనారాయణ నోము నోచుకుంటే చాలా మంచిదని ఒక పేరుంది. అందుకే ప్రతి ఒక్కరూ సత్యనారాయణ నోము నోచుకుంటారు. ఇళ్ళల్లో కుదరకపోతే గుళ్ళోనే చూడండి. చాలా వరకు ఇక్కడైతే చాలామంది ఇళ్ళల్లో చేసుకునే పూజారి అవైలబిలిటీ ఉంటారో లేదని తెలియదు, కానీ గుళ్ళోనే ఆప్షన్ పెట్టేశారనమాట. చాలా, నేను దగ్గరగా 100 ఫ్యామిలీస్ పైనే చూశాను ఆ రోజు. లాస్ట్ టైము హనుమాన్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్లో ఉందని చెప్పా కదా, కంప్లీట్ అయిపోయింది. విగ్రహ ప్రతిష్ఠ కూడా అయిపోయింది. చూడండి వెంకటేశ్వర స్వామి వ్రతానికి నేమ్ ఇచ్చుంటారు కదా, వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. ఆ నేమ్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మనల్ని వ్రతంలోకి ఎంట్రీ ఇస్తారనమాట. ఎగ్జాక్ట్గా నాకు ఎంత అనేది తెలియదు. చాలామంది అయితే బుక్ చేసుకున్నారండి. అందరికి ఒక సెంటిమెంట్ చెప్పా కదా, ఒక పూజ చేయించుకున్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఉండే. కాకపోతే తనకు ఆఫీస్ ఉంది కదా అని ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ జాబ్కి ఇవ్వాలి కదా, వర్క్ ఈజ్ వర్షిప్ కదా, అందుకోసం నేను దానికే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. బట్ మనసులో అయితే బాగా గట్టిగా అనుకున్నాను. ఓకే. కార్తీక మాసంలో మహావిష్ణువుకి ప్రతిరూపమైన ఉసిరి చెట్టును పూజించి దాని దగ్గర దీపం వెలిగిస్తే శివకేశుల అనుగ్రహం లభిస్తుందనని. ఎందుకు అంటే మనం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తాం కదా కార్తీక మాసంలో. అది సైంటిఫిక్గా కూడా ఏంటంటే ఏదైతే ఈ చలికాలంలో ఎండ తీవ్రత లేకుండా విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుంది కదా, అది కూడా దానివల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. అలా కూడా సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అన్నీ బాగున్నాయి. కాకపోతే నేను ఇలా అంటున్నానని కాదు, మనం దేవుణ్ణి ఎంత నమ్ముతామో మనుషులను కూడా కొంచెం ఈ కోపాలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా అందరు మంచిగా ఉంటే ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు కదా అనేసి దేవుని పూజించిన వాళ్ళు ఎదుటి వ్యక్తిని కూడా అంత ఈజీగా ఎందుకు అంత మాట అనగలుగుతున్నారు, ఎదుటి వ్యక్తి గురించి కూడా ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు. అందరినీ సమానంగా చూస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. టెంపుల్కి వెళ్తే టైమే తెలియదండి, అసలు అక్కడే ఉండాలనిపిస్తుంది. కాకపోతే ఇంక ఇంట్లో కూడా దగ్గర పనులు ఉంటాయి కదా, ఇంకా జెంట్స్ వస్తే అసలు ఎక్కువ టైం ఉండనివ్వరు టెంపుల్లో, వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా.